రాజమండ్రి పుష్కర్ ఘాట్లో భక్తులకు ఇబ్బంది కలిగేలా వాటర్ ఫాల్ నిర్మాణంపై ప్రైమ్ లైన్ కథనానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. పుష్కర్ ఘాట్లో వాటర్ ఫాల్ నిర్మాణం వల్ల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది అయ్యేలా ఉంటే ఆ నిర్మాణం ఆపేస్తామని కందుల స్పష్టం చేశారు. పాత పుష్కర ఘాట్లో గోదావరి మాత ఆలయం ఎదురుగా నిర్మాణం చేపట్టిన వాటర్ ఫాల్ పనులపై ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఈ నిర్మాణంతో పాత ఘాటు 2 ముక్కలయ్యి ఘాటు ఇరుకై యాత్రికులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ఇక్కడ అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో ఘాటు ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. టూరిజం అధికారులు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా అఖండ గోదావరి టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆరోపించారు. వాటర్ ఫాల్ నిర్మాణ పనులు వెంటనే నిలిపేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం భక్తులకు ఇబ్బంది లేకుండా మరో చోట ఆ నిర్మాణం చేసే అవకాశాలు ఉంటే పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. వాటర్ ఫాల్ ఘాట్కు అడ్డంగా నిర్మాణం చేస్తే భక్తులు అటు ఇటు తిరగటానికి, ఆలయాలకు వెళ్లటానికి, దుస్తులు మార్చుకోవటానికి అక్కడ బ్రాహ్మణులకు, పురోహితులకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఘాట్ దగ్గర అయితే మాత్రం వాటర్ ఫాల్ నిర్మాణానికి అయితే మాత్రం ప్రైమ్ లైన్ కథనానికి అయితే మాత్రం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే రాజమండ్రి ప్రముఖ ఘాట్ అయితే పుష్కర్ ఘాట్ అని గోదావరి పుష్కరాలు అంటేనే ఈ పుష్కర్ ఘాట్ అందరికీ గుర్తొస్తూ ఉంటది. ఇక్కడ ఓన్లీ పుష్కరాలకే కాకుండా నిత్యం కూడా ఏ పుణ్య కార్యక్రమైనా ఏదైనా సరే ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది భక్తులకి ఒక ఆనవాయితీ, ఎప్పటి నుంచో కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే శివరాత్రి అలాగే కార్తీక మాసంలో కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రికి అయితే లక్షలాది భక్తులు వస్తుంటారు. ఇదే ఘాట్లు ఎక్కువగా చేస్తారు. అలాగే కోటంగాల ఘాట్లో కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాంటి సమయంలో ఇక్కడ పాత ఘాట్ అంటే ఇక్కడ అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతోటి కొన్ని సుందరీకరణ పనులు, టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే అది ఘాట్కి అవతల వైపు రైల్వే ట్రాక్లకి 2 బ్రిడ్జిలకి మధ్య అవతల జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పాత ఘాట్లో ఆల్రెడీ టైల్స్ కూడా మార్చారు. అది పాత ఘాట్లో చూసినట్లయితే గోదావరి మాత ఎదుర్కొన్న మెట్ల మీద ఒక వాటర్ ఫాల్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు నిన్న 2 రోజుల క్రితం పనులు చేపట్టారు. అయితే ఈ పనులు చేయడం వల్ల మొత్తం ఘాట్కి అర్థంగా రావడం వల్ల భక్తులు అటు ఇటు వెళ్ళడానికి కానీ ఈ ఘాట్ కూడా తక్కువగా అంటే కుచించుకుపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల రద్దీ పెరిగినప్పుడు నియంత్రించడానికి అయ్యే ఇబ్బందులు అవుతాయి. గత పుష్కరాల్లో చూసినట్లయితే దాదాపు 27 మంది ఈ పాత పుష్కర్ ఘాట్ గేట్ దగ్గరే చనిపోయిన పరిస్థితి. ఈ ఎన్నికలు చూసినట్లయితే విశాలంగా ఘాట్ ఉండాలని చెప్పేసి ఏదైతే చెన్నై నుంచి వచ్చిన మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిపుణులు కూడా ఈ మధ్యనే పేర్కొన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ కట్టడాలు ఘాట్కి అర్థంగా కట్టడంతో మనం ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం ప్రచారం చేసింది. ఇక్కడ పురోహితులు, బ్రాహ్మణులు వివిధ సేవా కార్యక్రమాలు చేసుకునే వీరందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి వెళ్లడంతో నిన్న పవన్ కళ్యాణ్ టూర్ మీద ఈ ఘాట్ లో పర్యటించి అధికారులు కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆ ఘాట్ పనులు కూడా ఆయన స్వయంగా చూశారు. దీని మీద స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ వెంటనే పనులు ఆపేయాలని చెప్పేసి కూడా టూరిజం అధికారులను ఆదేశించారు. దీని మీద పరిశీలన చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత పనులు ముందుకెళ్లాలి, ముందు జరుగుతున్న పనులు అయితే నిలిపేయాలని చెప్పేసి ఆదేశించారు. మరో చోట అది కనుక నిర్మాణం చేయాల్సి వస్తే భక్తులకి ఇబ్బంది లేకుండా పర్యాటకంగా ఉండాలనుకుంటే వేరొక చోట నిర్మాణానికి కూడా అనువైన ప్రదేశం ఉంటే చూడాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీని మీద ప్రైమ్ లైన్ ప్రచారం చేస్తున్న ఈ కథనం మీద స్పందించడం మంత్రి దుర్గేష్ స్పందించడంతో పనులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అదే స్థానికులు కూడా ఈ పనులు వెంటనే ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రవి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.